సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో జిల్లా న్యాయవాదులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదులకు గల అనేక సమస్యలను తీర్చిన వ్యక్తి ఒక కేసీఆర్ మాత్రమే కాబట్టి మా న్యాయవాదుల తరపున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శనంపూడి సైదిరెడ్డికి అని అన్నారు. సైదిరెడ్డి గారిని గెలిపిద్దామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మా న్యాయవాదుల యొక్క కోరికలని మాకు కావాల్సినటువంటి హక్కుని మేము అడగంగానే స్టేట్ లీగల్ సెల్ ద్వారా మా బార్ స్టేషన్కి వచ్చి మీటింగ్ పెట్టి మీరేదైతే డిమాండ్ చేస్తున్నారో మీ హక్కులు ఏవైతున్నాయో అవి మేము తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా బార్ స్టేషన్లో 50 మంది అడ్వకేట్స్ ఉన్నారు. 50 మంది కూడా రెడీగా ఉన్నారు నామినేషన్ టైం బై ఎలక్షన్లో. అధికార ప్రతినిధి మా హుజూర్నగర్ బార్ స్టేషన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మేళచెరువు చింతలపాలెన్ని ఇటీవల కాలంలో సిఎస్ ఆఫీసు కోదాట్లో ఉందనే నెపంతోటి కోదాట్లోకి మార్చారు. ఈ కోర్టు అధికార పరిధిని కూడా దాని మీద మేము పట్టై అందరం అడ్వకేట్స్ అందరం కూడా నామినేషన్ వేద్దామని చెప్పి ఉప ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంలో ఇది మీడియా ద్వారా విన్నటువంటి టీఆర్ఎస్ లీగల్ సెల్ మా న్యాయవాదులు అందరినీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల న్యాయవాదులని తెలుసుకొని ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళి వితిన్ సెకండ్స్లో వితిన్ మినిట్స్లో దాని మీద అదే పనిగా నిద్రాహారం లేకుండా వారు పనిచేసి మాకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, మీ కోర్టు సమస్య ఎంతవరకు వచ్చింది అనేదాన్ని ఎప్పటికప్పుడు మాకు తెలియపరుస్తూ మరి మాకు ఇంత అండగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికమైనటువంటి వ్యక్తి విద్యావంతుడు మరి శనంపూడి సైదిరెడ్డి గారు నిగర్వి మంచి శాంతి స్వభావం కాబట్టి ఆయనకే ఓట్లు వేసి ఆయన అఖండ మెజారిటీతో గెలిపించడం కోసం మేమంతా కూడా దాదాపుగా 90% అడ్వకేట్స్ అంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే మా మధ్యలో ఎవరెవరు ఏ ఊళ్ళలో ఉంటామో అక్కడ ఉన్నటువంటి మా చుట్టుపక్కల వాళ్ళని కానీ మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళని విద్యావంతులు కానీ